ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేది అంటారు. సాక్షాత్తు లంకాధిపుడైనటువంటి కుబేరుడికి కూడా స్థిరమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడే. కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేదనే నానుడి కూడా ఏదైతే ఉందో, రత్నాలు ఎన్నో ఉంటాయి కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అన్నాద్యం అంటే అన్నాద్యము, ఆరోగ్యము, ఇవన్నీ అష్టైశ్వర్యాలమ్మ. స్త్రీ అంటే ధనము, కామం అంటే మన కోరికలు ఎప్పటికప్పుడు తీర్చుకొని ఈశ్వరుని అనుగ్రహం సాన్నిధ్యం పొందేటువంటి వారు. మేధస్సు, అందరికీ అన్ని ఉండాలి కానీ మేధస్సు అందరూ ఆలోచన చేయరు కదా, ఆలోచన జ్ఞానం ఉండాలి కదా, మేధస్సు ఉండాలి, అది కూడా ఐశ్వర్యంతో సమానం. తర్వాత ఆరోగ్యము, ఆరోగ్యం బాగుంటేనే అన్ని చేయగలుగుతాం. తర్వాత అన్నాద్యము, సమయానికి కోట్ల రూపాయలు ఉన్నా భోజనం టైంకి చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ సమయానికి భోజనం చేసేవాళ్ళు ఉండరు, అది కూడా ఈశ్వరుడి సంకల్పమే. సమయానికి ఎవరైతే తింటారో భోజనం చేస్తారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం రాదు. అందుకని సకాలంలో అన్నాధ్యకామహ బోధాయన మహర్షి చెప్తున్నాడు. చివరికి సదా పాపక్షయార్థి జీవితార్థి శ్రీకామ తుష్టికామ పుష్టికామ తుష్టికామ ప్రజ్ఞాకామ ఆరోగ్యకామ అన్నాధ్యకామ కుర్యాదేవ కుర్యాసిద్ధి మహాప్నుయాత్. ఎవరైతే మహాన్యాసం పారాయణం చేస్తారో ఇవన్నీ కూడా వారికి కలుగుతాయని చెప్పి మహాన్యాసం యొక్క పఠనం యొక్క ప్రధాన లక్షణం బోధాయన మహర్షి చెప్పాడు. ఏంటంటే ఈ విధంగా సదా పాపక్షాలు నశించిపోతాయి నాయనా, నీకు ఈ మహాన్యాస పారాయణం చేయటం ఇంత అంతర్భాగంగా ఉంది, మహాన్యాసం పారాయణం చేయండి. లేదా కనీసం ఈ యొక్క సదా పాపక్షయార్థం ఏదైతే ఉందో ఇది చేసినా, ఇది స్మరణ చేసినా క్షణమైన చేసిన పాపాలు కూడా నశించిపోతాయి అని చెప్పబడింది. కాబట్టి మీరు ఏదైతే ఈ బిల్వదలం గురించి చెప్పారో సకల పాపాలు క్షయింపజేసేది బిల్వదలం. అందుకనే బిల్వాష్టకం ఉంది సపరేట్గా, మనకు 155 శ్లోకాలతో బిల్వాష్టకం ఉంది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క విశేష గుణగణాలతో ఉంటాయి. అది కూడా బిల్వాష్టకం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. గురువుగారు, ఇక మహాశివరాత్రి రోజు ఎటువంటి దానాలు చేసుకోవాలి? మనం ఏ పర్వదినమైనా సరే దానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. దానం చేస్తే పెద్ద పెద్ద దోషాలు కూడా తొలగిపోతాయని ఇటు జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పబడింది. అలాగే ఆస్ట్రాలజిస్ట్ కూడా చెప్తుంటారు. సో ఏమంటారు? శివరాత్రి రోజు దానం అని అంటేనమ్మా ప్రత్యేకంగా అందరు ఎవరు కూడా భోజనానికి అయితే ఉండరు కాబట్టి స్వయం పాకం ఇవ్వచ్చు ఫస్ట్ది. రెండవ దానం ఏంటంటే విభూతి. విభూతి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే చాతగాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విభూతి ధారణ చేసినా వాళ్ళకి శివ సాయుధ్యం పొందుతారని చెప్పబడింది మనకు శివపురాణం లింగ పురాణంలో. కాబట్టి విభూతి ఉండని శివలింగాల అవకాశం ఉంటే శివలింగాన్ని కానీ, చిన్నది శివలింగం ఏదైనా కానీ, తర్వాత వెండి పత్రి బంగారు లింగం కానీ, వెండి పత్రి బంగారు లింగం కానీ, నందీశ్వరుడు కానీ, మళ్ళీ వస్త్రం కానీ, ఏదైనా వస్త్రం కానీ, తర్వాత ఈశ్వరుడికి ప్రీతికరమైంది ఏంటి ఇంకా అంటే విభూతి. ఆయన ఎప్పుడు నిత్యము విభూతి ఆ మయంతోనే ఉంటాడు. ఆయన ఎంతవరకు మనం విభూతి ఇస్తే అంత ఐశ్వర్యం కలుగుతుంది. ఆ విభూతి కూడా ఇవ్వచ్చు. ఇది కాకుండా ఇంకా ఏమైనా ఆడంబరాలు అయితే ఆయనకి ఏవి అవసరం లేదనని మనకు మొదలే చెప్పుకున్నాం. దానం ఏది చేస్తే బాగుంటుందని అంటే విభూతి దానము, స్వయం పాకదానము. చైతన్యం కావాలంటే అన్నాద్యం, ఆరోగ్యం ఉండాలంటే ఆహారం పడాలి. కాబట్టి ఈ స్వయం పాకాన్ని దానంగా ఇవ్వటం, లేదా పండ్లని నువ్వు ఆహారం ఏదైతే తెచ్చుకున్నావో అతనిని కూడా నువ్వు ఈశ్వర స్వరూపంగా చూస్తూ ఉంటావు కదా, అలా చూడాలి కూడా. ఎవరైతే మనకు దానం ఇస్తున్నావో అతను కూడా ఈశ్వర స్వరూపాన్ని నా ఎందున్నది నీకు ఇస్తున్నానని చెప్పి నువ్వు ఇవ్వటం జరుగుతుంది అక్కడ. అంటే వాళ్ళకు కూడా నువ్వు ఏదైతే ఫలాలు తీసుకుంటున్నావో ఉపవాస దీక్షలో ఆ ఫలాల్ని వారికి కూడా ఇవ్వటం వల్ల అది కూడా ఒక ఈశ్వర స్వరూపాన్ని నువ్వు చూస్తావు అక్కడ. అది కూడా దానం లాగా మనం ఇవ్వచ్చు. పండ్లని కానీ, కూరగాయలు కానీ, స్వయం పాకాన్ని కానీ, విభూతి ఉండని కానీ, శివలింగం కానీ, నందీశ్వరుడు కానీ, వెండి లింగాన్ని కానీ, వెండి బిల్వపత్రులు కానీ, తర్వాత జంధ్యం ఒకటి. ఇక ఎవరి శక్తి ఉన్నది ఇక బియ్యాలు కానీ నవధాన్యాలు కూడా ఇవ్వచ్చు అని అంటారు. ఎందుకంటే దానికి కూడా అతీతుడు ఆయన. నవధాన్యాలతో కూడా అభిషేకం చేస్తుంటాం కాబట్టి నవధాన్యాలు కూడా ఇవ్వచ్చు అని. కానీ చాలా మటుకు అందరూ కూడా ఇవే ఇస్తుంటారు. ఈ పండ్లని కానీ, స్వయం పాకాలు కానీ, విభూతి ఉండని ప్రధానంగా ఇవ్వాలమ్మా. విభూతి ఉండ బంగారు ప్రతిమ కానీ, స్ఫటిక ప్రతిమ కానీ, స్ఫటికలింగం కానీ దానంగా ఇవ్వాలి. ఇది మాత్రం 100% శివరాత్రి రోజు చేయాలి. ఎందుకంటే శివరాత్రి రోజు నువ్వు రోజు చేసుకోవాలి అభిషేకాన్ని. అదే బ్రాహ్మడికి ఎప్పుడైతే నువ్వు దానంగా ఇస్తావో తను రోజు ఏదో విధంగా ఈశ్వరుడు ధ్యానం చేస్తాడు, ఈశ్వరుడికి అభిషేకం చేస్తాడు. ఆయన శక్తిగా ఆయన నీళ్ళు చుక్క పోసైనా దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఆయనకి ఉండేటువంటి నియమనిష్టలు ధ్యానం అది. కాబట్టి ఆ విధంగా నువ్వు దానం చేస్తే కూడా
మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొకటి సీజనల్ సంబంధించి ఏంటంటే ఇక్కడ మనకు ఒక్కొక్క సీజన్కి సంబంధించి ఒక్కొక్క దానం ఇస్తూ ఉంటారు ఇక్కడ కూడా. మరి ఇక్కడ ఏంటంటే సీజన్ అంటే ఉదకంబ దానం. ఉదకంబు దానం అంటే ఏంటంటే ఇక్కడ మనిషికి మనము తాగే అలవాటు అంటే ఈ ఎండాకాలం ఎక్కువగా దాహం తీర్చుకుంటూ దానికి సంబంధించినది మనం వాడుకునే వాటర్ బాటిల్లో కొంత చల్లదనము ఉండేటువంటి వాటర్ బాటిల్స్ కావచ్చు, వాటర్ పోస్తే మనం అంటే నీళ్లు జలం పోస్తే అటువంటి బాటిల్స్ కానీ, లేకపోతే పూర్ణంగా మనం ఇటు చల్లదనంలో ఉన్నప్పుడు వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉండేటువంటి పదార్థాలు అట్లా వేడి నీళ్ళు కానీ అలా 2 విధాలుగా ఉపయోగపడేటువంటి బాటిల్స్ ఏవైతే ఉంటాయో అది పరిపూర్ణంగా మీరు దానం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే జలం లేది జీవనం లేదు. అంటే నిత్యము జలం తాగుతూ ఉంటాడు. అది చలికాలం కావచ్చు ఇంకే కాలమైనా కానీ నిత్యం ఒక బాటిల్ అనేది మన దగ్గర పెట్టుకుంటాం, మంచినీళ్ళ బాటిల్. కాబట్టి అది వేడిగా ఉన్నప్పుడేమో చల్లని జలాన్ని నింపుకుంటారు. అది వేడిగా ఉన్న సమయం అనుకోండి, అది చల్లగా ఉండే సమయం అనుకోండి వేడి నీళ్ళు నింపుకుంటారు. అటువంటి వాటర్ బాటిల్స్ ఏమన్నా దొరికితే అవి దానం చేస్తే చాలా మంచిది. ఇంకా జాతక చక్రంలో కూడా చంద్రదోషం ఉంటే కూడా జలాన్ని దానం చేయదు. అలాగే ఇప్పుడు బాలారిష్ట దోషాలు అలాంటి కొన్ని ఇంపార్టెంట్ అంటే భయంకరమైన దోషాలని నివారించడానికి కూడా మహాన్యాస రుద్రాభిషేకం తర్వాత మహాదేవుడి పూజ చాలా చక్కగా పనికొస్తుంది అని చెప్తారు కదా గురుగారు. ఈ మహాశివరాత్రి రోజు ఎలాంటి ఆరాధన చేసుకుంటే వీరికి ఈ దోషాలు తొలగే అవకాశం ఉంది? అలాగే ద్వాదశ రాసుల వారు కూడా ఏలినాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని, అష్టమ శని వీటి వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ దోషాలు కూడా తొలగాలంటే మొత్తం మీద మహాశివరాత్రి రోజు పూజ ఎట్లా పనికొస్తుంది అంటారు? ఇక్కడ అభిషేకం చేసుకునేవారు శక్తి ఉన్నవారు అభిషేకం చేసుకోవచ్చమ్మా. అలాగే అటువంటి శక్తి లేదనుకోండి మనకు ఉండేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ పూజాధికం చేయొచ్చు. లేదా లఘు పూజా విధానం అని ఒకటి ఉన్నది, అది చేసుకోవచ్చు. పద్య రూపంలో ఒకవేళ మీకు స్తోత్ర రూపంలో కావాలనుకున్న వాళ్ళు శంకరాచార్య కృత మానసా స్తోత్రం ఉంది, శివమానసా స్తోత్రం. ఆ స్తోత్రం చేసిన పూర్తి పూజ చేసిన ఫలితం అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది శంకరాచార్య ఆదిశంకరులో చెప్పారు. ఇక్కడ అలా శివమానసా స్తోత్రం చేసుకోవటం అంటే అవకాశం ఉన్నవారు శక్తి ఉన్నవారు ఖచ్చితంగా చేయాలమ్మా. శక్తి లేని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఎందుకంటే శక్తి ఉన్నా చేయకుండా ఇవాళ ఉన్నారు చాలామంది. అది కరెక్ట్ పద్ధతి కాదండి. అది ఎందుకంటే శక్తి ఉన్న వాళ్ళు అభిషేకం చేసుకోవాలి. శక్తి లేని వారు ఏది చేయలేని వారు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందటానికి స్తోత్ర పారాయణాలు పెట్టారు. అంతే తప్ప శక్తి ఉన్న వాళ్ళు ఆసక్తి చూపించకపోవడం. ఎందుకంటే ఈశ్వరుడు ఇచ్చినది సొమ్మే మళ్ళీ మనం ఈశ్వరుడికి సమర్పిస్తున్నాం. అంతేగాని నువ్వు సంపాదించింది స్వతంత్రంగా ఏది లేదు. ఇక్కడ ఈశ్వరుడు సొమ్మే నువ్వు మళ్ళీ ఆయనకే ఇస్తున్నావు, నీ దగ్గర ఏదీ లేదు. పుట్టక గిట్టక మానదని అంటారు. అంటే పుట్టినప్పుడు ఈశ్వరుడికి 11 రోజు అభిషేకం చేస్తాం. ఎందుకంటే దోషాలు పోవడానికి బాలారిష్ట దోషాలు పోతే అభిషేకం చేయని పలానా నక్షత్రాలు రోహిణి నక్షత్రం అనో, జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, విశాఖ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఇంకా మనకు శాంతి నక్షత్రాలు ముఖ్యంగా చెప్పడం మూలా నక్షత్రం, మళ్ళీ ఉత్తర నక్షత్రంలో కొన్ని పాదాలు, హస్త నక్షత్రం కొన్ని పాదాలు, తర్వాత మళ్ళీ పుబ్బా నక్షత్రం కొన్ని పాదాలు, ఇలా రకరకాల నక్షత్రాలకి మళ్ళీ మనకు భరణి నక్షత్రం, ఈ కొన్ని నక్షత్రాలకి కృత్తిక, శాంతి నక్షత్రం, ఇవన్నీ నక్షత్రాలకి అభిషేకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ బాలారిష్టాలు పోవడానికి కూడా మనకు ఈ అభిషేక మార్గాన్ని సూచించారు. తర్వాత మనిషి గిట్టిన తర్వాత 11 రోజు రుద్రపానం చేస్తారు, వృషోత్సర్జనం అంటారు దాన్ని. హే వృషభరాజన్ ప్రాగ్దేశం గత్వా అంటే ఒక ఎద్దుని అక్కడ ముద్రలు వేసి పంపించేస్తారు బయటికి. 11వ రోజు విషయం చెబుతున్నామ్మా. మనిషి చనిపోయిన 11వ రోజు చేసే విషయం ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు బాలారిష్టాలు అడిగారు కానీ పుట్టినప్పుడు ఎంతైతే శివుడికి ఎంత ప్రాధాన్యం గిట్టినప్పుడు అంత ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ శివుడు. అంటే మనిషి గిట్టిన తర్వాత కూడా 11వ రోజు ఈశ్వరుడు రుద్రపానం చేస్తుంటారు. అంటే ఈశ్వరుడు అంతటా వ్యాప్తి అయి ఉన్నాడు అని చెప్పడంలో దీని అంతర్యం ఏంటంటే పుట్టినప్పుడు 11 రోజు అభిషేకం చేస్తావు, గిట్టినప్పుడు కూడా 11 రుద్రపానం చేస్తావు. అంటే ఈశ్వరుడు యొక్క తత్వం అటువంటిది. ఇది తెలుసుకున్నవాడు జన్మరాహిత్యాన్ని పొందుతాడు. అప్పుడే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతి అన్నారు. ఎంత శిఖరాలు దృష్ట్యా చేసినా ఎన్ని శిఖరాలు మనం చూసినా జన్మరాహిత్యం వాడు చనిపోయే అవసాన దశలో ఓంకార శబ్దాన్ని సాక్షాత్తు కాశీ మహాక్షేత్రంలో ఓంకారాన్ని కుడి చెవులో చెప్తాడట జీవికి. చనిపోయే ముందర ఈశ్వరుడు కుడి చెవులు ఎప్పుడైతే చెప్తారో వాళ్ళకు జన్మరాహిత్యం ఉంది అని అన్నారు.
ఇక్కడ కూడా మనం చేయాల్సిన విషయం ఏంటంటే చూడంగానే పలానా క్రియ చేయంగానే జన్మరాహిత్యం వస్తుంది. నీ యొక్క పాపాలు పుణ్యాల యొక్క పట్టికని శివుడు పర్యవేక్షిస్తుంటాడు. అక్కడ దానికి నియమించాడు, ఒక 6 నియమించాడు. దానికి ఆ 6 మిమ్మల్ని చూస్తూ ఉంటారు నిత్యం, మీరేం చేస్తున్నారు ఏంటిది అనేది. ఆ 6 సృష్టిని ఏ విధంగా వీళ్ళు నడిపిస్తున్నారు దాన్ని పర్యవేక్షిస్తూ అంటే నెక్స్ట్ వచ్చే తదుపరి జన్మని ఏ విధంగా వీడు అనుభవింపజేయాలనేది ఈశ్వర సంకల్పంగా ఆ 6 నివేదిస్తారు. ఆ నివేదించిన దాన్ని బట్టి ఈశ్వరుడు మళ్ళీ తన్ను పుట్టిస్తాడు భూమి మీద. గురుగారు ఆ 6 ఎవరయ్యా అంటే యమధర్మరాజు, చిత్రుడు, చిత్రగుప్తుడు, చండికేశ్వరుడు, వృషభధ్వజుడు. వీళ్ళు అపారమైనటువంటి భక్తిభావంతో శివుణ్ణి ధ్యానం చేసి శివుడి యొక్క వరాలను పొంది అత్యంతంగా కైలాస శిఖరానికి పోయేటప్పుడు వీళ్ళని దర్శనం చేసుకుని కైలాస శిఖరాన్ని చేరుకుంటారు. అందుకని ఈ కైలాస క్షేత్ర దర్శనం చేసుకోవాలంటే యమద్వారాన్ని దర్శనం చేస్తారు. కైలాసంలో కూడా యమద్వార దర్శనం అయితే అప్పుడు పలానా వాడు కైలాసానికి వచ్చాడండి నీ దర్శనానికి అని చెప్పానంటే అప్పుడు నీ యొక్క పాపాల పట్టికలో క్షయిస్తుంది పాపం. అప్పటి వరకు క్షయించదు. పుణ్యమైన మూట కట్టుకున్నా అక్కడ తెలుస్తుంది ఆ నోట్లో. అది ఈశ్వరుడు యొక్క తత్వం. ఇది తెలుసుకున్నవాడు ఈశ్వరుడు సాన్నిధ్యాన్ని, ఈశ్వరుడు యొక్క కైలాసాన్ని, ఆ యొక్క జన్మరాహిత్యాన్ని పొందుతాడు. జన్మరాహిత్యం ఇచ్చేది ఈశ్వరుడైతే మోక్షాన్ని ఇచ్చేది విష్ణుమూర్తి. ఈ ఇద్దరు అభేదం లేకుండా ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి సాక్షాత్ ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని అనుగ్రహిస్తాడు. గురుగారు నిజంగా చాలా చక్కగా తెలియజేశారు మీరు. ప్రతి కోణంలో ఆధ్యాత్మిక ఆంతర్యాన్ని అసలు ఇంత ఉందా మహాశివరాత్రి విశిష్టత, పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల మనకి ఏమేం కలుగుతాయి, చాలా వివరణాత్మకంగా తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు అన్నట్టు ఈ ఒక్క శివరాత్రి రోజైనా నిష్కామ కర్మతో ఎటువంటి కోరికలు లేకుండా ఆ పరమశివుడి మీదే దృష్టి పెట్టి నిర్గుణంగా ఈరోజు ధ్యానం చేసి ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు అవుతారని కోరుకుంటూ స్టూడియోకి వచ్చి మాకు ఇంతటి ఆధ్యాత్మిక ఈ వివరణ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః.